నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రకటించారు. అసలు ఈ బంద్ ఎవరు ఎందుకోసం చేస్తున్నారు, అసలు ఏ పార్టీ వాళ్ళు ఇది చేస్తున్నారు అనేది ఎవరికి తెలియదు. కానీ ఒకటే మాట వినబడుతుంది. ఏంటి అంటే, ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో బీసీ రిజర్వేషన్ 42% వరకు తీసుకురావాలని చెప్పేసి కల్పించాలని ఆయన బిల్ పాస్ చేయాలని చూశారు. దీనికి సంబంధించిన ఇష్యూ కోర్టులో నడుస్తుంది. ఈరోజు తీర్పు వస్తుంది అనుకుంటే కనుక ఈరోజు బంద్ ప్రకటించడం అనేది మనం చూస్తున్నాము. కానీ బీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ని బీజేపీని అంటుంటే, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ని అంటుంటే, ఇక కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కానీ అసలు ఈ బీసీ రిజర్వేషన్ అనేది ఎందుకు తీసుకొచ్చారు, దీని వెనుకున్న కారణం ఏంటి, ఇప్పుడు దాని అవసరం ఉందా అనే విషయాలపై ఎవ్వరూ కూడా మాట్లాడట్లేదు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని గురించి మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. ఒకటమ్మా, ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి రిజర్వేషన్స్ కూడా పెంచాలని 42% రిజర్వేషన్స్కి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అది ఆల్రెడీ కోర్టులో పెండింగ్లో ఉంది. అయితే రిజర్వేషన్స్ కావాలా వద్దా, నిజమా, ఎంతవరకు అవసరం, ఇది ఒక రాజకీయ లబ్ధి గురించి చేస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం, లేకపోతే నిజంగా చిత్తశుద్ధితో చేస్తుందా, లేకపోతే ఈ బీసీల్లో ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ కల్పిస్తుందని చెప్పేసి బీజేపీ వారు అంటున్నారు. మరి అటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఎందుకంటే ఇక్కడ బీసీలు ఎంతమంది ఉన్నారో, మాది కమ్యూనిటీ అలాగే ఉన్నారు, అదేవిధంగా మైనార్టీస్ అలాగే ఉన్నారు. అయితే చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం బీసీలకి 42% తీసుకున్నటువంటి ఆ రిజర్వేషన్స్ అనే విషయాన్ని అన్ని పార్టీలు ఆమోదించినాయి. ఎవరు అబ్జెక్షన్ చెప్పలా. ఈరోజు బంద్ ప్రకటించారు. బీసీ జేఏసీ బంద్ అనౌన్స్ చేసింది. ఆ బంద్కి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంది, బీజేపీ సపోర్ట్ ఉంది, బీఆర్ఎస్ సపోర్ట్ ఉంది, ప్రజా సంఘాల సపోర్ట్ ఉన్నాయి, మామూలుగా ఆర్టీసీ లాంటి కార్మిక సంఘాలు సపోర్ట్ ఉన్నాయి. మరి ఎవరి మీద చేస్తున్నారు? ఇప్పుడు యుద్ధం మనం చేస్తున్నాం అంటే ఎదురుకుండా శత్రువు కనబడాలి అంతే. మనం ఎవరి మీద చేస్తున్నాం? ప్రభుత్వం మీద చేస్తున్నామా? ప్రభుత్వమే కదా పెట్టింది బిల్లు. పోనీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఏమైనా అబ్జెక్షన్ పెట్టిందా? మరి బీజేపీ కూడా సపోర్ట్ చేస్తుంది. మరి ఎవరి మీద చేస్తున్నట్టు అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. ఏమైపోయిందంటమ్మా, రిజర్వేషన్స్ విషయంలో అదొక పెద్ద తేనె తొట్ట. ఎవడో మాట్లాడడానికి భయపడతా ఉంటారు. అంతే, అదిగో మాకు రిజర్వేషన్స్ వస్తున్నాయంటే మీరు వ్యతిరేకిస్తారా అంటారేమో అని భయం. అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు కదా. ఏ ప్రభుత్వం ఏ స్టేట్లో కానీ ఒక ప్రభుత్వ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇతని రిజర్వేషన్ ఇచ్చేసుకోలేదు. ఒక ప్రభుత్వం వచ్చి నేను బీసీలకి ఎక్కిస్తున్నానని చెప్పి ఒక ప్రభుత్వం ఇచ్చేసి, ఇంకో ప్రభుత్వం వచ్చి పలానా క్యాస్టులని ఎస్సీలోనూ ఎస్టీలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి బీసీలోని, లేకపోతే బీసీలో ఉన్న క్యాస్టులని ఎస్సీలు ఎస్టీలోని ఇష్టారీతిని ఎవరికాళ్ళు ఇచ్చేసుకోలేరు. కానీ ప్రతి రాష్ట్రంలోని అక్కడ ఉన్నటువంటి జనాభా పరంగా కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, కాపులు ఎప్పటి నుంచి రిజర్వేషన్స్ అంటున్నారు, మమ్మల్ని బీసీలే కలపాలంటున్నారు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లోనేమో బీసీలుగా ఉన్నాం, కొన్ని ప్రాంతాలుగా ఓసీలో ఉన్నాం, బ్రిటిష్ గవర్నమెంట్లోనే మాకు రిజర్వేషన్స్ ఉన్నాయి, స్వాతంత్రం వచ్చిన తర్వాత మా రిజర్వేషన్స్ కోల్పోయామని కాపులు అంటున్నారు అక్కడ. మరి తీసేసుకోవచ్చు కదా నిర్ణయం. దానికి ప్రొసీజర్స్ ఉంటాయి. అదేవిధంగా వాల్మీకులు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అందుకని సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, కొన్ని గైడ్లైన్స్ పెట్టింది, రిజర్వేషన్స్ 50% దాటకూడదు అని. ఆ 50% లోపలనే చేసుకోవాలి తప్ప 50% దాటకూడదు అనేటువంటిది. ఇంక సరే, రాహుల్ గాంధీ గారు ఏదో ఇష్టారీతిన మేము రిజర్వేషన్స్ పరిమితి ఎత్తేద్దామంటే, పరిమితి అంటే ఏంటి? 100%, అంతే కదా. అంటే 100% అంటే రాష్ట్రాల్లో వాళ్ళందరికీ రిజర్వేషన్ ఇచ్చేయాలి. ఇంకా ఓసీలేరి అక్కడికి. అందుకనే కేంద్ర ప్రభుత్వం చాలా ముందు చూపుతూ ఆలోచించి ఈబీసీ రిజర్వేషన్స్ పెట్టింది. అంటే అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్స్ లేవనేటువంటి ఇబ్బందులు లేకుండా అగ్రవర్ణాల్లో పేదలకి రిజర్వేషన్స్ ఇచ్చింది ఒక 10%. ఆ 10%లో ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారీతిని చేసుకోవచ్చు. అందుకని గత ప్రభుత్వంలో చూడండి, కాపులకి 5% ఇద్దామని చెప్పేసి చంద్రబాబు గారు అన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అది పరిమితి ఎత్తేసాడు. అంటే ఈ రిజర్వేషన్స్ మీదే ఆధారపడి మాట్లాడుతున్న రాజకీయ పార్టీలు అంటే కేవలం రాజకీయ లబ్ధి గురించి. ఈరోజు తెలంగాణ ప్రజలు ఈరోజు బంద్ చేస్తున్నారమ్మా. నిజం చెప్తున్నాను, ప్రజలు నిజంగా బస్సులు అందక, ఒక పక్కన ఆఫీసులు సెలవు ఎవరో, నువ్వే ఉన్నావు, రావాలి స్టూడియోకి, నీకు సెలవు ఎవరో. అక్కడ చూస్తేనేమో ఆర్టీసీ బస్సులన్నీ బంద్ ఉంటాయి, క్యాబ్లు ఆటోలు చూస్తుంటేనేమో 2 రెట్లు 3 రెట్లు పెంచేస్తూ ఉంటారు. ఎవరికి చెప్పుకోవాలి వీళ్ళు? అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజల గురించి ఇబ్బందులు చేయడమా? ఎవరు అంటే నేను అంటుంది ఎంతవరకు సమంజసం?
ఈరోజు బీసీ సంఘ నాయకుడిగా ఆర్ కృష్ణయ్య గారు బంధుకు పిలిపించాడు సపోజ్. ఆయన ఎవరు? ఇప్పుడు బీజేపీకి ఏపీ సంబంధించి ఆయన రాజ్యసభ సభ్యుడు అయ్యాడు కదా, బీజేపీ ఇచ్చింది కదా సీటు. మీరు ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా ఆంధ్ర ప్రాంతం కేటగిరీలో ఆయన బీజేపీ రాజ్యసభ మెంబర్గా ఇచ్చిందిగా. ఎవరిపై చేస్తున్నారు పోరాటం? ఎవరి కాళ్ళు రాజకీయ లబ్ధి గురించి చూసుకోవడమే తప్ప దీంట్లో ఎవరైనా వ్యతిరేకించారా? వ్యతిరేకిస్తే వ్యతిరేకించిన వాళ్ళ మీద మనం పోరాటం చేయొచ్చు. పోనీ కోర్టులో పెండింగ్ ఉంది అంటే మీరు న్యాయస్థానాలని మీద బలవంతంగా బంధువులు చేసి మీరు రిజర్వేషన్స్ పొందగలరా? అది సాధ్యమా? పోనీ ఇదే అందరూ పాలసీ పెట్టుకున్నారనుకో, ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం ప్రజలు రోడ్ల మీదకి వచ్చి జనజీవనాన్ని స్తంభింపజేసి రిజర్వేషన్స్ కావాలంటే ఆయా వర్గాలకు ఇచ్చేస్తారా? అంటుంది ఎందుకు ఈ రాజకీయ కుట్ర భాగంగా ఎందుకు ప్రజలను బలి చేయడం ఎంతవరకు సమంజసం? దీనికి న్యాయస్థానాల మీద నమ్మకం ఉందా లేదా? ఉంది. ఒక రోజు కాకపోయినా రేపైనా న్యాయం జరుగుతుందో నమ్మకం ఉంది. న్యాయస్థానాల్లో పోరాటం చేయాలి, ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళకుండా ఇష్టారీతిని ఇచ్చేసాం, అదిగో మేము ఇచ్చాం, తాళేలు ఇచ్చేసాం, తనుగు చావండి అన్నట్టుగా మేము ఇచ్చేసాం. కానీ ఇక పలానా న్యాయస్థానాలు అడ్డుపడ్డాయనేమో ప్రభుత్వాలు చెప్పుకోవడం, ప్రతిపక్ష పార్టీలేమో సరైన ప్రొసీజర్ ప్రకారం బిల్లు పెట్టలేదు అందుకని ఈ విధమైన పరిస్థితి ఏర్పడని చెప్పి వాళ్ళు అనడం. ఏదో కోర్టులో అన్యాయం జరిగిపోయి నుంచి రోడ్ల మీదకి వచ్చాము. ఈ జేఏసీలు ధర్నాలు చేయడం, బంధులు చేయడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ఎంత నష్టం, ఎన్ని ఇబ్బందులు. సామాన్యుడి గొంతు తినరా ఇంకా వీళ్ళం? ఎంటుందమ్మా రిజర్వేషన్ అన్నది ఎలా అయిపోయిందంటే ఆఖరికి మామూలుగా అంబేద్కర్ గారి విగ్రహానికి దండలు వేసేస్తారు తప్ప అంబేద్కర్ గారు ఏం చెప్పారనేది ఎవరికి తెలియదు. అంబేద్కరిస్టులు అని చెప్పి చెప్పుకుంటున్న వాళ్ళకి కూడా అంబేద్కర్ చెప్పింది ఏంటి? బంధువులు రాస్తారోకోళ్ళు ఎందుకు వద్దన్నాడు ఆయన. కానీ అదే మార్గాన్ని ఎందుకు ఎంచుకుంటున్నాం అంటే అంబేద్కర్కి వ్యతిరేకం కదా, రాజ్యాంగానికి వ్యతిరేకం కదా, ఇంకా న్యాయస్థానాలకు మీరు ఇచ్చే గౌరవాలు ఏంటి అని అంటుంది. ప్రతి వ్యక్తి ప్రతి రాష్ట్రంలో ఇదే ప్రొసీజరు, ఇదే విధంగా ధర్నాలు, ఆ మన దిశలో బంధులు లేదా బస్సులు తగలబెట్టడాలు, ఏ మార్గాలు ఎంచుకుంటే ఇంకా ప్రజాస్వామ్యానికి అర్థమే ఉంది. అంతేగా మీరు అదే అంటున్నాను. పెద్ద క్వశ్చన్ మరి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది, ఇక్కడ బంధు జరుగుతుంది, కరెక్టే. ఎవరి మీద జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? ఎవరు కాదన్నారు అసలు? ఒక్క పార్టీ, ఒక రాజకీయ పార్టీ వ్యతిరేకించలా, ఒక ప్రజా సంఘం వ్యతిరేకించలేదు, కార్మిక సంఘాలు వ్యతిరేకించలేదు. మరి బంధు ఎవరు చేస్తున్నారు? ఎవరి గురించి చేస్తున్నారు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆడుతున్నటువంటి డ్రామా తెలంగాణ సమాజాన్ని కేవలం ఒక పావుగా ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి గురించి ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి డ్రామాలు తప్ప మరొకటి కాదు. ఈరోజు ఒకరోజు బంద్ చేసేస్తారు, రేపు పొద్దున కోర్టు అత్యవసర సమావేశం పెట్టుకుని ఏమన్నా వీళ్ళు అనుకున్న 42% రిజర్వేషన్ ఇచ్చేస్తుందా? ఇవ్వదు కదా, సాధ్యం కాదు కదా. ఆ కోర్టుల మీద ఒత్తిడి తెచ్చి మనమే సాధించలేం కదా. అంతే. అంటే నిజంగా అందరూ కూడా ఒత్తిడి తెచ్చుకుంటూ వస్తే ఏంటో అసలు ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాం మన దేశాన్ని? కానీ ఇవన్నీ ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు. ఇలా ఆ బస్ స్టాప్లు కూడా అక్కడ చూస్తూ ఉంటే నేను వాళ్ళ బాధలు వర్ణనాతీతం. ఎవరి మీద చేస్తున్నారు మా మీద పోరాటం? మేము బలైపోవాలా, మేము నష్టపోవాలా అనే ప్రశ్నలకి ఈ రాజకీయ పార్టీలు లేకపోతే ఈ జేఏసీలు ఏ సమాధానాలు చెప్తాయి అంటే నేను అంటుంది ఖచ్చితంగా ప్రతి రాష్ట్రానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, అక్కడ జనాభా ఒక రకరకాలుగా ఉంటాయి, తమిళనాడు ఒక రకంగా ఉంటాయి, తెలంగాణ ఒక రకంగా ఉంటాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా మారిపోయినాయి. ఓ పక్క నుంచి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 26 కులాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో, మేము పూర్వం నుంచి బీసీలు, ఇక్కడ రాష్ట్రం విడిపోయిన తర్వాత మమ్మల్ని బీసీలు తీసేసి జనరల్ కేటగిరీలో పడేశారని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి కుప్పలు వెలమాని, కళింగ అని కొన్ని కులాలు, వాళ్ళకి ఏ సమానం చెప్తే ఈ బీసీ సంఘాలు, బీసీ జేఏసీలు అంటే ఎవరికి అన్యాయం జరగకూడదు. కానీ రిజర్వేషన్ ఒక్కటే మొత్తానికి సమస్యగా ఇది జెండా తిలస్మాత్రగా అది ఒకటే పరిష్కారం అనుకుంటే ఎంతవరకు సమంజసం? ఆల్టర్నేటివ్ మార్గాలు ఉంటాయి, ఆ మార్గాలు చూసుకోవాలి. ప్రత్యామ్నాయ మార్గాలు మేధావులతో కూర్చోబట్టాలి, మాట్లాడుకోవాలి. నిజంగా బీసీ సమాజానికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి న్యాయం జరిగేలా. ఇప్పుడు ఎలక్షన్స్ పెడుతున్నాం, లోకల్ బాడీ ఎలక్షన్స్, ఈ నిర్ణయం వల్ల ఇచ్చేసింది. కోర్టులు ఏం చెప్పినాయి? మామూలుగా మీకు గతాలు ఎలా ఉన్న రిజర్వేషన్ అలాగే ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పింది. అలా పెట్టుకుని బీసీలకి మీరు ఎక్కువ సీట్లు ఇచ్చుకోవచ్చుగా, అంతేగా, ఇబ్బంది ఏం లేదు కదా, ఇప్పుడు అడ్డంకి ఏం లేదు కదా. అలా చేయకుండా ఎందుకు చేయడం అంటే కేవలం డ్రామాలు అయ్యి బీసీ సమాజాన్ని అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయి. బీసీ ప్రజలు ఒప్పుకుంటారా? చూడరా? వీళ్ళు చేస్తున్న ధర్నా ఎవరి గురించి? మా గురించా? మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా గురించి ఏంటి దాన్ని చేయడం? ఏం సాధిందామని అని అడిగితే ఏ సమాధానం చెప్తారు? అంతే. అంటే అడిగేవాళ్ళు లేక ఇష్టారీతన ఎవడికాడు క్రెడిట్ తీసుకోవడానికి చేసేటువంటి డ్రామాలు
తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదమ్మా. తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతం సమాజం. వాళ్ళు చాలా ఆచితూచి మాట్లాడతారో, ఒకసారి తేడా వస్తే ఎలా కీలేరికి వాత పెట్టాలో సమాజానికి తెలుసు. ఆ పరిస్థితులు రప్పించుకుంటారేమో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.